జన బాగా చెప్తున్నారు. మా కురు ధన జన యౌవన గర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవింద గోవింద. ఈ శ్లోకానికి అర్థం తెలియకపోతే బాగుంది కదా అని పాడుకున్నట్టు ఏదో చాక్లెట్ చప్పరించింది. దీని అర్థం ఏమిటంటే మనకి బాగా డబ్బులు వస్తే, మనకి ఏదైనా పదవి వస్తే, మన వెనకాల జనం ఉంటే వెంటనే మన మనస్సులో ఈ పద్యం ఈ శ్లోకం రావాలి. కానీ అది రాదు. ఏమొస్తుంది మన మనసులో తెలుసా? మీరు చెప్తే నవ్వుతారు. సినిమా పాట వస్తుంది. ఏంటో తెలుసా సినిమా పాట? రెచ్చిపోదాం బ్రదర్. నిజం, నేను సరదాగా చెప్పినా నిజం. మన మనస్సు లోపల నుంచి అదే పాట పాడద్ది. రెచ్చిపోదాం బ్రదర్. కానీ రాధమనం సాంగ్ గుర్తుపెట్టుకోండి. చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది బ్రదర్, ఎవడు తీస్తాడు బ్రదర్, ఆల్రెడీ దేర్ యువర్ మదర్. అర్థం చేసుకో బ్రదర్. అర్థమైందా? ఎవడు లెదర్ తీస్తాడు, చెమడ లెక్క తీసేస్తాయి అర్థవా అని చిన్నప్పుడు నాన్న మావయ్య తిట్టారు కదా. చెమడ అంటే చర్మం. కాబట్టి యముడు దీనికి అదే చెప్పేది. ఇందాక సంస్కృతంలో చెప్పింది, నేను సరదాగా చెప్పాను. యముడికి దయ లేదు. నీకు ధనం ఉందని, జనం ఉన్నారని, యవ్వనం ఉందని, పదవి ఉందని రెచ్చిపోదు. హరతి హరతి మనకి హారతి తెలుసు. హరతి అంటే బ్లింక్, కనులెప్ప పాటు సమయం చాలు, నీ యవ్వనం నశిస్తుంది, నీ ధనం నశిస్తుంది, నీ జనం నశిస్తారు. కాబట్టి వీటిని చూసి రెచ్చిపోతాం కదా. సాంగ్ పాడద్దు.